దేవుడికి శుభ్రంగా రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుడి రూము మొత్తం పూలు అలంకరించుకున్నాను. శివయ్యకి అభిషేకం చేసుకోబోతున్నానండి. చూడండి నా దగ్గర, చూడండి ఇక్కడ నా దగ్గర స్ఫటిక లింగం ఉంది. స్ఫటిక లింగము ఇది నంది అన్నమాట. నంది, శివుడికి వాహనం నంది ఉంది నా దగ్గర. స్ఫటిక లింగం చక్కగా ఉంటుందండి. అభిషేకం చేసుకుంటాను. నేను తీసుకొచ్చుకొని కూడా ఇప్పుడు 5-6 సంవత్సరాల దగ్గర అవుతుంది. స్ఫటిక లింగం చాలా బాగుంటుందండి. ఇదిగో ఇలాగనమాట. ఇదే లింగానికి పూజ చేసుకుంటాను. ఇవాళ సోమవారం కదా, శ్రావణ సోమవారం మనకి ఫస్ట్ బాగా వచ్చింది కదా, అభిషేకం చేసుకుంటానండి. నేను ఎలా చేసుకుంటాను, వాటర్ పోసుకుంటున్నానండి. ఫస్ట్ శివలింగం మీద శుద్ధ జలం పోసుకుంటున్నాను. వాటర్లో పన్నీరు కలిపాను. కొంచెం పన్నీరు కలిపి వాటర్ పోసుకుందాం ఫస్ట్. తర్వాత విభూది నీళ్ళండి, విభూది నీళ్ళు పోసుకుంటున్నాను. చక్కగా విభూది నీళ్ళు పోసుకుంటే మంచిది కదండి మనకి. విభూది నీళ్ళు పోసాను. ఎంత బాగున్నారో చూడండి. అభిషేకం చేసుకుంటే ఇంట్లో బాగుంటుందండి. పసుపు నీళ్ళు, పసుపు కలిపి నీళ్ళు కూడా పోసుకోవాలి. గంధం నీళ్ళు, పసుపు నీళ్ళు అట్లా పోసుకుంటే చాలా మంచిదండి. తర్వాత గంధం నీళ్ళు, కుంకుమ గంధము, కుంకుమ నీళ్ళు పోసుకుంటే చాలా మంచిది కదండి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఆ శివయ్య. శివుడు అంటే చాలా ఇష్టం అండి నాకు. చూడండి కుంకుమ వాటర్ పోసాం కదా, ఎంత అందంగా ఉన్నారో. చక్కగా పూలతోటి పూల వర్షం కురిపించినట్టే ఉందండి. పూల వర్షం వచ్చినట్టే ఉంది చూడండి శివయ్య మీద. శివకుటుంబం అంటే చాలా మంచిది కదండి మనకి. చక్కగా పూలు వేసుకొని కుంకుమ పెట్టుకొని అగరబత్తీలు పొగేసుకుందామండి. అగరబత్తీలు చూపించి చక్కగా సాంబ్రాణి వేసే ఉంచానండి. సాంబ్రాణి వేసుకొని చాలా మంచిదండి. ఇల్లంతా సువాసన ఇవాళ ఎంత బాగా వచ్చిందండి మనకి. వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి శ్రావణ మాసంలో మనకి బాగా మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి చక్కగా మళ్ళీ మంచినీళ్ళు పోసి మంచినీళ్ళతోటి బాగా మళ్ళీ అభిషేకం చేసుకొని పాలు పోసుకుందామండి. శివయ్య మీద పాలు పోసుకుంటే ఎంత అందంగా ఉన్నారో చూడండి. అలాగే చూడబుద్ధి అయిద్దండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పాలు పోసుకోవాలండి. మనకి ఏ మంత్రాలు రాకపోయినా మనకి ఆడవాళ్ళకి పెరుగు పోస్తున్నానండి. పెరుగు పోసుకుంటున్నాను. ఏం మంత్రాలు రాకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా మనం అభిషేకం చేసుకోవచ్చండి. తేనండి, శివుడి పైన తేనె వేసుకుంటే చాలా మంచిది కదండి. గోవుకు సంబంధించిన పంచామృతాలు మనం 5 అభిషేకం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. పాలు, తేనె, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, పంచదార, శుద్ధ జలం. చక్కగా చూడండి పంచదార ఎంత బాగా పడుతుందో స్వామివారి మీద. బాదం పలుకులండి, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి.
అభిషేకం చేసుకోవచ్చు. బెల్లం వాటర్ అండి, బెల్లం నీళ్ళు కూడా అభిషేకం మీద స్వామివారి మీద పోస్తున్నాను. బెల్లం వాటరు చెరుకు రసంతో కూడా చేసుకోవచ్చండి. నెయ్యి అండి, ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఆవు నెయ్యితో అభిషేకం చేసుకుంటున్నాను. ఇట్లా అభిషేకం చేసుకుంటే మనం వారం వారం సాయంకాలం అప్పుడు చేసుకున్న, ఉదయాన్నే చేసుకున్న ఇంట్లో చాలా బాగుంటుందండి. ఎంతో సంతోషంగా మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ వాటర్ పోసుకుందాం. నెయ్యి వేసాను కదా, చక్కగా పువ్వులు పెట్టుకొని బిల్వపత్రి అండి, మా చెట్టుదేను బిల్వపత్రి చక్కగా వాటర్లో కడిగి స్వామివారికి పెడుతున్నానండి. స్వామివారికి పెట్టాను. బిల్వపత్రి చూడండి ఎంత బాగుందో. అబ్బా, దేవుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఏకహారతితో హారతిస్తున్నా. చూడండి ఎంత బాగుండారో. మళ్ళీ కర్పూరంతో మళ్ళీ హారతి ఇచ్చుకుందాం. నాలుగు సోమవారాలకు వస్తాయి కదా ఈ శ్రావణ మాసంలో. 4 సోమవారాలు చక్కగా అభిషేకం చేసుకుని ఫ్రెండ్స్, మీరు కూడా అన్నీ ఉండాలని ఏం లేదు. చక్కగా మంచి వాటర్ పెట్టి పాలు పెట్టి కూడా చేసుకోవచ్చు. బాగా అభిషేకం చేసుకోండి, బాగుంటుంది. ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అభిషేకం చేసుకుంటే ఇంట్లో అమ్మవారికి, గోమాత, సాయిబాబాకి అందరికీ పూజ చేసుకున్నాను. అన్ని ఫోటోలు అన్నీ నీట్గా పెట్టుకొని, ఇవాళ గులాబీ పూలు బాగా దొరికినాయి ఫ్రెండ్స్. అన్ని గులాబీ పూలు పెట్టుకున్నాను.
హాయ్ అండి. చూశారు కదా, నేను సింపుల్గా పూజ చేసుకున్నాను ఈరోజు. శ్రావణ సోమవారం కదా, శ్రావణ సోమవారం చక్కగా అందరి పిల్లల మంచి పూజలు అవ్వాలండి. ఇక్కడి నుంచి అందరూ లేచి చెంగుని లేచి బాగా పిల్లల పనులు చేసుకొని చక్కగా పూజలు చేసుకోవాలండి. నెల రోజులు పూజలేనండి, రోజు పూజ మనం చేసుకుంటే బాగా లేచి హాయిగా మంచి దేవుడికి నెలంతా పూజలు చేసుకోవాలి. అందరూ తేలిక సింపుల్ టిఫిన్ చేసుకోవాలండి. సింపుల్గా చేసుకుంటే చాలా తొందరగా మనకు కూడా ఇది లేకుండా ఉంటుంది, కష్టం లేకుండా ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు పూజ చేసాను కదండి, పిల్లలు ఆకలి అంటున్నారు. రండి పెసర దోశలు వేసి చూపిస్తాను. పెసర దోశలు అండి, పెసరపప్పు వేసాను. మరి పెసలు అయితే నల్లగా వస్తాయి కదండి, కలర్ మారిద్దని మా పిల్లలు తినరు. అందుకని కొన్ని పెసరపప్పు వేసాను. పెసరపప్పు కొన్ని ఒక గ్లాసు అంటే ఒక కప్పు అండి, ఒక గిద్ద గ్లాసు అనమాట. గిద్ద గ్లాసు పెసలు, గిద్ద గ్లాసు పెసరపప్పు. వాటిలోకి ఒక రెండు గిద్దలకి 4 స్పూన్లు బియ్యం వేసాను. బియ్యం వేసుకోవాలండి, స్టిప్గా బాగా వస్తాయి. మరి బియ్యం లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇక బియ్యం ఇట్లా బియ్యం వేసుకోవాలి. సరేనా? శుభ్రంగా తెల్లగా కడిగి పెట్టానండి. బాగా కడిగాను, రాత్రి నానబోసాను. ఇదిగోండి పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక అల్లం బాగా కడిగి పెట్టుకున్నాను. మిక్సీ వేసుకున్నామండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పోసుకోవచ్చు. చక్కగా పొద్దున్నే అప్పుడప్పుడు రుబ్బి అప్పుడప్పుడు మిక్సీకి వేసుకోవచ్చు చక్కగా. చూడండి పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉండాలి కదా, పచ్చిమిరపకాయలు. దీంట్లోనే అల్లం ముక్క కూడా వేసుకుందాం అండి. 2 అంగుళాల అల్లం ముక్క తీసుకున్నాను. అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచి స్మెల్ ఉంటుంది పిండి మనకి. వాటర్ పడితే కొంచెం ఒక్కొక్క సొక్క వేసుకుంటా, వాటర్ పడితే వేసుకుందాం, లేకపోతే లేదండి. కొంచెం వేసాను, కొద్దిగా వాటర్ వేసుకుంటా. కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి. బాగా మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. చూడండి 1 స్పూన్ సాల్ట్ పట్టిద్ది, ఎక్కువ వేయొద్దండి, ఉప్పగా ఉంటే తినలేరు మళ్ళీ. ఇలా ఉండాలి. ఏమి పుల్లట మజ్జిగ అని సోడా పొడి అని అవి ఏమి వేయొద్దండి. మనకి పిండి ఏం పులవ అవసరం లేదు, ఎమ్మటి వేసుకోవచ్చు. దోశలు చాలా బాగుంటాయి. చూడండి వేసుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడే వేసుకోవచ్చు, ఇదేం పులవ అవసరం లేదు పిండి. కింద పోయిద్దమ్మా పిండి. బాగా వేడిందనుకో ఇట్లా కొంచెం వాటర్ చల్లుకుందాం. వాటర్ చల్లుకొని వేడైంది. ఎవరో వచ్చారు గేట్ దగ్గర, గేట్ కూడా తెలియనండి, వాచ్మెన్ వచ్చాడు.
వచ్చేలేకి వేడెక్కింది పిన్ను. ఇంత వేడి ఉంటేనండి మనకి పిండి ఇట్లా రౌండ్గా తిప్పడానికి రాదు, దోశ వేయటానికి రాదు. చక్కగా పిండి మీద నుంచి గంటె పైకి లేకుండా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మంట పెట్టి ఎక్కువ ఐలో పెట్టుకున్నా ఏం కాదు, కొంచెం ఐలో పెట్టుకున్నా తొందరగా అయిద్ది. రౌండ్గా ఆయిల్ వేసుకున్నాం. నెయ్యి ఏం బాగుండదండి, పెసర దోశ కదా, నెయ్యి ఏం బాగుండదు. సింపుల్గా అయిపోయిద్దండి. ఈ శ్రావణ మాసంలో సింపుల్గా అయిపోయే టిఫిన్స్ పెట్టుకోండి ఇంట్లో. లేకపోతే ఒక వారంలో దోశల పిండి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నారనుకో, దోశల పిండితోనే 4 రకాలుగా 5 రకాలుగా వేసుకోవచ్చు మనం. గుంట పొంగనాలంట, దోశలని, సాయంకాలం స్నాక్స్కి బోండాలని అలా వేసుకోవచ్చండి. చక్కగా పిండి గ్రైండర్ వేసుకొని ఒకరోజు గ్రైండర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఉదయం సాయంకాలం ఏది కావాలంటే అది పిల్లలు ఏది అడిగితే అది వేసి ఇవ్వచ్చు. అలాగా ఏంటంటే మనకి పూజలు చేసుకొని గడప పూజలు అంట, ఇవి ఇంట్లో పూజలు ఇవన్నీ చదువుకొని చేసేసరికి కొంచెం ఎట్లయినా మనకి కష్టం అనిపించింది కదండి. అందుకని కొంచెం తేలిగ్గా ఉండే టిఫిన్స్ అంతా చూసుకుంటే చేసుకోవచ్చు. చూడండి లేసి వస్తుంది ఊరుకొని, చక్కగా కాలింది. ఇలాగా మొత్తం పెసలే పోసామనుకోండి, పెసలు వేస్తే నల్లగా వస్తుందండి, తినలేరు పిల్లలు. ఇలాగ పైన ఉల్లిపాయలు వేసుకున్నాం కొంచెం, ఇట్లా రాలుకుంటే బాగుంటుంది. ఉప్మా పెసర దోశ ఫేమస్ అండి. నేను చేయలేదు ఎందుకంటే లేట్ అవుతుంది కదా, పిల్లలు ఆకలి అంటున్నారు. ఉప్మా పెసర దోశ చాలా బాగుంటుంది. చూడండి ఇలా సన్నగా తరిగి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా గట్టిగా ఏం లేదండి, బాగుంది దోశ. ఎందుకంటే మనం కొన్ని వేసుకున్నాం కదా, బియ్యం 4 స్పూన్లు వేసి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా వచ్చింది. చూడండి బాగుంది. ఇంకో దోశ వేసుకుందాం. దోశకి ఇలా తుడుచుకుంటే పెను శుభ్రంగా ఉంటుంది. టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకోవాలండి, మంట తగ్గించేసి మళ్ళా ఇలాగే. కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి మీరు. మళ్ళీ ఎక్కువ ఆయిల్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పైన. సింపుల్ అండి, టేస్ట్ బాగుంటుంది, తొందరగా అయిపోయింది. దీంట్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం చట్నీ. అంటే పచ్చిమిరపకాయలతో చేస్తారు అల్లం చట్నీ, మళ్ళా ఎండుమిరపకాయలతో చేస్తారు.
ఏది చేసినా బాగుంటుంది. తెల్ల చట్నీ, పప్పుల చట్నీ అంత టేస్ట్ ఉండదండి. దీనికి ఏమైనా అల్లం చట్నీ బాగుంటుంది. చూడండి, దోశ మీద ఆయిల్ మా అమ్మాయి మీద పడుద్దని భయం పడుతుంది, భయం వేస్తుంది ఆమెకి. లేట్ అయింది వాళ్ళండి. పూజ చేసేసరికి అంతా కడిగేసుకున్నాం శుభ్రంగా. దేవుడి రూము అంతా క్లీన్ చేసాను, చూసారు కదా మీరు. ఇదంతా క్లీన్ చేసేసరికి లేట్ అయిందండి. రేపటి నుంచి మనకి ఇంకా తీరదు కదా. బాగా కాలింది చూడండి ఎలా ఉందో. సిమ్లో పెట్టుకొని కొంచెం ఇప్పుడు ఉల్లికారం అండి. ఉల్లికారం చేసాను పిల్లలకి, బాగా తింటారు పిల్లలు. ఉల్లికారం అంటే దోశలో చాలా బాగుంటుంది. ఈసారి చేసి మన ఛానల్లో పెడతాలండి, చూద్దరు కానీ మీరు కూడా. ఉల్లికారం పైన వేసి ఇలాగా సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా రాసేసేసేయండి. ఇలా రాసుకుంటే ఒక్కసారి ఉండకుండా అంతా స్ప్రెడ్ అయ్యింది. ఉల్లికారం బాగుంటుందండి పెసర దోశలోకి. చూడండి ఎంత బాగుందో. బాగా తినొచ్చండి మనం కూడా, నోట్లో కారం కారంగా ఉంటుంది. ఉల్లికారం అండి. పైన కొంచెం శనగపప్పు పొడి అండి, ఇది పప్పుల పొడి అంటాం కదా, అది లైట్కి ఇలా కలుపుకోవాలి, బాగుంటుంది. చూడండి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర, కరివేపాకు. టైం లేదండి అవన్నీ వేసేవి, ఈసారి వేసి ఉంచుతాను. చూడండి ఎలా ఉందో. దీన్నండి ఇలా రోలింగ్ చేసుకుందాం. దోశ ప్లెయిన్ దోశ పోసాను. ఉల్లి దోశ నేను తినను, ఉల్లిపాయలు వేసాను కదా వాటిలో. ఉల్లి దోశ తిన్నాను నేను ఈరోజు, ఉపవాసం కదండి సోమవారం. ఈరోజు ఉల్లిపాయ తినను, ప్లెయిన్ దోశ వేసాను. ఇది అయ్యేలోపు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? కొడతారు కదా లైక్, రండి చూద్దరు కానీ. ప్లెయిన్ దోశ వేసాను. ఈ నాన్ స్టిక్లో మనం తీయకుండా అదే లేచి వస్తాయి. చక్కగా గాలిని చూడండి ఎంత బాగుందో కలర్గా. అందుకే ఇది వేస్తాను. చూడండి చేతితో తీసిన వచ్చేటట్టుండి ఇవి దోశలు. ఇది ప్లెయిన్ దోశ. ఉల్లి దోశ తినను ఫ్రెండ్స్ నేను. ఇది ఉల్లి దోశ, ఇది కారం దోశ, ఇది ప్లెయిన్ దోశ. మొదటి పెట్టి పెడదాం. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత సింపుల్గా 5 నిమిషాల్లో చక్కగా. అప్పుడప్పుడు రాత్రి నానబెట్టుకుంటే సరిపోయిద్ది, అప్పుడప్పుడు చక్కగా రుబ్బుకొని వేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఉల్లికారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లికారం చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఇలాగ సింపుల్గా చేసుకునే టిఫిన్స్ చేసుకొని తినండి నెల రోజులు. ఎందుకంటే మనకి పండగ వస్తుంది కదా, మనకి తీరదు కదా. చక్కగా ఇలాంటి సింపుల్ రెసిపీ చేసుకొని తినండి, ఓకేనా? హెల్తీ ఫుడ్ కూడా కదా మనకి. పెసరపప్పు చాలా మంచిది కదా మనకి, ఒంటికి, హెల్త్కి, ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్.
పక్కనున్న బెల్ గంట కొడితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుంది. సరేనా? ఉంటా మరి. రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.